బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. గుండెపోటు రావడంతో గత 5 రోజులుగా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. అర్ధరాత్రి 12 గంటల 51 నిమిషాలకు ఆయన మరణించారు. పెద్ది మరణ వార్తతో ఆయన కుటుంబం, అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు విషాదంలో మునిగిపోయాయి. యశోద ఆసుపత్రి వద్ద భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ నెల 26న ఉదయం హనుమకొండలో పెద్ది సుదర్శన్ రెడ్డికి ఛాతిలో నొప్పి రావడంతో స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి డాక్టర్లు కార్డియాక్ అరెస్ట్గా గుర్తించి గంటసేపు 9 సార్లు సిపిఆర్ చేశాక కొంత ఫలితం కనిపించింది. హుటాహుటిన గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హనుమకొండ నుంచి సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రికి తరలించారు. వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రత్యేక వైద్య బృందంతో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆయనకు కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో తీవ్రంగా దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారు. ఆయన వెంటిలేటర్పై చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని నర్సంపేటకు తరలించనున్నారు. దుగ్గొండి మండలం గిన్నిబావి నుంచి ర్యాలీగా తరలించనున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఇవాళ సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, కార్తీక్ ఉద్యమకారుడు నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అర్ధరాత్రి మృతి చెందాడు. అయితే అతని మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి నుంచి తరలిస్తున్నారు. ఇక్కడికి వరంగల్ హన్మకొండకు తీసుకొస్తారు. హన్మకొండలో అమరవీరుల స్థూపం దగ్గర కొద్దిసేపు ఉంచిన తర్వాత ఇక్కడ కొంతమంది బీఆర్ఎస్ నేతలు, తెలంగాణ ఉద్యమకారులు నివాళులు అర్పిస్తారు. అనంతరం నర్సంపేట వైపు తీసుకెళ్తారు. నర్సంపేట గిన్నిబావి నుండి నర్సంపేట టౌన్ లో వరకు తీసుకెళ్తారు. అంతమేత అదేవిధంగా అక్కడ నర్సంపేటలో ప్రజల సందర్శనార్థం దాదాపు ఒక 2 గంటల పాటు అక్కడే మృతదేహాన్ని వస్తారు. ఆ తర్వాత నర్సంపేట నుంచి నల్లబెల్లి వరకు తీసుకెళ్తారు. నల్లబెల్లిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్లాన్ చేశారు. మొత్తానికి తెలంగాణ ఉద్యమకారుడుగా ఒక ప్రత్యేకమైన గుర్తింపు 2001 నుంచి ఇప్పటి వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ఉద్యమ కాలంలో చాలా అనేక ఉద్యమాలు చేస్తూ ఆ కేసీఆర్ కు అండదండగా ఉన్నారు. కేసీఆర్ కూడా అత్యంత నమ్మకస్తులుగా పెద్ది సుదర్శన్ నమ్ముతారు. అదేవిధంగా 2014లో పూర్తి చేసే అవకాశం, ఎమ్మెల్యే అవకాశం ఇచ్చారు. అప్పుడు ఓడిపోయినప్పుడు కూడా 2018లో ఎమ్మెల్యే గెలిచారు. 2018లో గెలిచినప్పుడు బిఎస్సి సభ్యులతో పాటు ఏదైతే సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా కూడా అతనికి అవకాశం కల్పించింది. ఆ తర్వాత కూడా ఎప్పటికీ అంటే 2001 నుంచి కూడా దాదాపు తెలంగాణ వచ్చే వరకు 2014 వచ్చే వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యంత కీలకమైన పాత్ర పోషించాడు. దాదాపు 8 సంవత్సరాల పాటు ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కొనసాగాడు. అనేక అంటే తెలంగాణలో సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ముఖ్యంగా ఆయుపట్ లాంటి వరంగల్లో కేసీఆర్ మహాసభకు కానీ, అదేవిధంగా కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేసినప్పుడు కానీ దాన్ని ముందు నడిపిన ఘనత కూడా పెద్ది సుదర్శన్ చెప్తారు. అంటే ఎప్పుడు కూడా ఎటువంటి వివాదాస్పదం లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉన్నాడు. ముఖ్యంగా నర్సంపేట నియోజకవర్గం మాత్రం అతనికి ఒక ప్రత్యేకత పేరు ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తిని కూడా ఇంటి పేరు చూసా పెట్టి పిలిచేంత చనువున్న వ్యక్తి. నర్సంపేట ప్రజలు కన్నీరు మున్నీరవుతున్నారు. గత 5 రోజులు కూడా కోలుకొని వస్తామని నమ్మకంతో అనేక పూజలు చేశారు. ఒక అభిమాని కూడా గుండెపోటుతోటి మృతి చెందాడు. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కేసీఆర్ తో పాటు మిగతా కేటీఆర్, హరీష్ రావు కూడా చాలా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా అత్యంత కీలకమైన వ్యక్తిగా బీఆర్ఎస్ లో ఉన్నారు. పాలిట్ బ్యూరో సభ్యుడిగా దాదాపు 10 ఏళ్లు పనిచేశాడు. అనేకమైన నిర్మాణాత్మక విషయాల్లో కూడా కేసీఆర్ తోటి పంచుకున్న సందర్భంలో డైరెక్ట్ గా కేసీఆర్ తోటి మాట్లాడే అవకాశం కూడా ఉన్న ఏకైక వ్యక్తిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అతనికి ఒక పేరు ఉంది. ఇటువంటి వ్యక్తి పేరు అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా గుండెపోటుతో మృతి చెందడం. ఇక్కడ దాదాపు మాక్సిమం ప్రయత్నం చేశారు. హైదరాబాద్ గ్రీన్ ఛానల్ తీసుకెళ్ళినప్పుడు కూడా ఇతర దేశ డాక్టర్స్ తోటి వీడియో కాన్ఫరెన్స్ లో తీసుకొని కూడా చికిత్స చేసినప్పుడు కూడా అర్ధరాత్రి మృతి చెందుతూ వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమకారులు ముఖ్యంగా అంటే సుదర్శన్ రెడ్డి గురించి గొప్పతనం చెప్పాలంటే
పార్టీలకు అతీతంగా అంటే అధికార పార్టీ నేతలు కూడా చాలా మంది మంత్రులు సీతక్క అదేవిధంగా పొంగులేటు కూడా హాస్పిటల్ పరామర్శతో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. బీజేపీ నేతలు సిపిఐ సిపిఎం నేతలు కూడా అక్కడికి వెళ్ళారు. అంటే అందరితోటి చనువుగా ఉండేవాడు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమ సమయంలో అందరినీ కలుపుకపోయే ప్రయత్నం చేశారు కాబట్టి అభిమానున్నాడు. ఏది ఏమైనప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం అనేది మాత్రం బీఆర్ఎస్ కు చాలా తీరని లోటు అని చెప్పొచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆవిర్భావం నుంచి తెలంగాణ వచ్చే వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అతను పెళ్లి చేసుకునే సందర్భం ఉంది. అటువంటి విషయం అందరూ గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అనేక లాఠీ దెబ్బలు తిన్నారు. అదేవిధంగా గ్యాస్ తోటి ఏదైతే అదే వాటర్ క్యాన్సర్ చేసినప్పుడు కూడా అతని కన్ను కూడా పోయింది. ఒక కన్ను కూడా కనిపించదు. అదేవిధంగా అనారోగ్యంగా కూడా చాలా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉన్నది. ఏది ఏమైనప్పుడు కూడా ఆర్థికంగా కూడా చాలా ఎటువంటి ఎక్కువ ఆర్థిక బలం లేనివాడు కూడా కేవలం ప్రజలను నమ్ముకొని ప్రజా కార్యకర్తలను నమ్ముకొని మాత్రం తిరుగుతుంటాడు. ఇప్పటికే నర్సంపేట నియోజకవర్గంలో ఎవరు కూడా తట్టుకోలేని పరిస్థితి ఉన్నది. ఇటువంటి ఉద్యమకారుడు నర్సంపేట నియోజకవర్గం ఏకైక సింగిల్ బీఆర్ఎస్ ఎదిగిన వ్యక్తి ఇక లేడు అనే దాన్ని ఇంకెవరు తట్టుకోలేకపోతున్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ నుంచి బయలుదేరుతుంది. ఇక్కడికి దాదాపు 7:30 నుంచి 8 గంటల వరకు ఇక్కడికి అమరవీర స్థూపాన్ని తీసుకొస్తారు. ఈ రోజు ఏదైతే అంత్యక్రియలకు కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు, రాష్ట్రంలో ఉన్న ముఖ్య నేతలు కూడా హాజరవుతారని ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి నల్లవెల్లిలో కూడా విషాదం అవుతుంది. అయితే ఎవరికైతే పెద్ది సుదర్శన్ రెడ్డికి భార్య స్వప్న అదేవిధంగా కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. వాళ్ళు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఎందుకంటే ఎప్పటికీ వాళ్ళతో ఉండే వ్యక్తి, కుటుంబ సభ్యులు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, అదేవిధంగా ప్రజలతో కూడా మమేకమయ్యే వ్యక్తి. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా సుదర్శన్ రెడ్డి పట్ల విమర్శలు చేయకపోయేది. ఎప్పటికైనా కొంతమంది లీడర్స్ ఉంటే చాలా వ్యక్తిగతమైన విమర్శలు చేస్తారు, కానీ ఎప్పుడు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఇతర పార్టీలు కూడా ఎప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేని ఒక గొప్ప రాజకీయ నాయకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే చిన్నప్పటి నుంచే కాంగ్రెస్ నేతగా, యువ నేతగా దాదాపు 98లోనే యువజన మండల అధ్యక్షుడిగా, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దాదాపు జిల్లా యూత్ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఎప్పుడైతే కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారో 2001 నుంచి కూడా కేసీఆర్ వెంటనే ఏ రోజు కూడా వెనక చాలా మంది ఇతనికి ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ కూడా ఏ రోజు కూడా కేసీఆర్ నమ్ముకునే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ఆ కేసీఆర్ కు వ్యతిరేకంగా చేయలేదు. ముఖ్యంగా అతను నోటి నుంచి వెళ్ళిందంటే కేసీఆర్ మా నాయకుడు, కేసీఆర్ అంతే అని చెప్పేవాడు. ఈ మిగతా నాయకుల పేర్లు కూడా ఉచ్చరించడానికి అతను అంటే అందరితో ఫాలోఅప్ చేసేవాడు, కానీ కేసీఆర్ నమ్ముకున్నాడని చెప్పేవాడు. ఇదే అతనికి కల్పించిందని చెప్పొచ్చు. నర్సంపేటలో కూడా అతను ఎమ్మెల్యేగా 5 ఏళ్లు పనిచేసిన, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేసిన, పిఎస్సి సభ్యునిగా పనిచేసినా కూడా నర్సంపేటలో ఈ రోజు భూముల విలువలు పెరగడానికి, సాగునీరు అందించడానికి కానీ చాలా చేసిందని చెప్పొచ్చు. కొన్ని కోట్ల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి పనులు నర్సంపేటలో ఈ రోజు ఒక మొత్తానికి అక్కడ సాగునీరు పరంగా, పంటల పరంగా అభివృద్ధి చెందింది. ఇవాళ పంటలకు, భూములకు ఎక్కువ రేట్లు పెరిగిందంటే మాత్రం నిజంగా కూడా మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఘనత ఉందని చెప్పొచ్చు. కార్తీక్, ఏది ఏమైనప్పుడు కూడా బీఆర్ఎస్ నేతలు మాత్రం చాలా విషాదంతో ఉండొచ్చు. అందరు ఎమ్మెల్యేలుగా, మాజీ ఎమ్మెల్యేలు కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే అందరికి ఒక నేతగా ఉండేది. ప్రతి ఉప ఎన్నిక ట్రబుల్ షూటర్ అని ఒక హరీష్ రావుకి ఎలా పేరుందో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఏదైనా ఉప ఎన్నిక వచ్చినా ఏదొచ్చినా కూడా అతనికి అప్పచెప్పేవారు. పక్క జిల్లాలో కూడా ఏదైనా బాధ్యత అప్పచెప్తే మొత్తం అక్కడే ఉండి ఆ బాధ్యత నెరవేర్చేంత వరకు కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేసే నాయకునిగా పెద్ది సుదర్శన్ పేరుంది. మొత్తానికి ఏదేమైనప్పుడు మరికొద్ది సేపట్లో వరంగల్ చేరుకుంటుంది. ఇక్కడ చాలా మంది కూడా అమరవీర స్థూపం దగ్గర అతని కోసం వెయిట్ చేస్తున్నారు. అమరవీర స్థూపం దగ్గర కొద్దిసేపు ఉంచిన తర్వాత ఒక 30 కిలోమీటర్ దూరంలో నర్సంపేట తరలి తీసుకెళ్తారు. అక్కడి నుంచి దాదాపు ఒక 2-3 గంటల పాటు ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని అక్కడ ఉంచారు. ఆ తర్వాత అతను నల్లబెల్లి ఇంటి దగ్గర తీసుకెళ్తారు. అక్కడ కూడా ఒక 2 గంటల తర్వాత ఉంచిన తర్వాత 4 గంటల సమయంలో అంత్యక్రియలకు ఆ లోకల్లోనే చేస్తారనే సమాచారం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా కార్తీక్, ఒక బీఆర్ఎస్ మాత్రం ఒక మంచి నేతను కోల్పోయిందని చెప్పొచ్చు. కార్తీక్, శ్రీధర్, అంటే మీరు చెప్పినట్టుగానే ఇటు బీఆర్ఎస్ అనే కాదు, గత కాంగ్రెస్ లో కూడా ఆయన పనిచేశారు. ఆయన మరణ వార్త నిజంగా జీర్ణించుకోలేకపోతున్నారు ఇటు అభిమానులు కానీ, కార్యకర్తలు కానీ. అంత్యక్రియలు కూడా 3 నుంచి 4 గంటల మధ్యలో జరిగే అవకాశం ఉందన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎట్లా ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి సందర్శనార్థం ఎక్కడెక్కడ ఉంచే అవకాశం ఉంది, దానికి సంబంధించి ఇటు కార్యకర్తలకు కానీ, అభిమానులకు కానీ, ఇటు కుటుంబ సభ్యులు ఎలాంటి క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నాయి? కార్తీక్, అంటే అందరి వాళ్ళగా పేరు తెచ్చుకున్న పెద్ది సుదర్శన్ రెడ్డి అసలు రాత్రి వరకు కూడా చాలా మంది నేతలకు కోలుకుంటారని చెప్పారు. ఈవెన్ కేసీఆర్ ఏదైతే ఉద్యమ నేత,
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా స్వయంగా యశోద హాస్పిటల్కి వచ్చి మా పెద్దిని కాపాడండి, అది ఏ విధంగానైనా కాపాడండి అనుకుంటూ జోడించి డాక్టర్లకు నమస్కారం చేయడం అనేది అతని యొక్క గొప్పతనం తెలుస్తుంది. మొత్తానికి పెద్ది సుదర్శన్ అంటే ఆర్థికంగా ఎదురుకపోయినప్పుడు ఒక కార్యకర్త, ఒక జీప్ డ్రైవర్ గా అతని ప్రస్థానం ఉంది. జీప్ డ్రైవర్ నుంచి యువజన కాంగ్రెస్ నేతగా 2001 వరకు, ఆ తర్వాత అతను ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ కూడా గెలిచాడు. అల్లబిల్ నుంచి ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీ ఇప్పుడు ఎవరైతే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిపై 2001లోనే ఇండిపెండెంట్ గా గెలిచాడు. సో అంత గొప్ప నాయకత్వం ఉన్న వ్యక్తి. అయితే అతని మృతదేహాన్ని మాత్రం మరికొద్దిసేపట్లో వరంగల్ అమరవీర స్తూపం ఉంటుంది ఇక్కడ హన్మకొండలో. ఇక్కడ అమరవీర స్తూపం దగ్గర దాదాపు ఒక ½ అన్ అవర్ సేపు ఇక్కడ ఉంచిన తర్వాత ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నేతలంతా కూడా ఇక్కడ నివాళులర్పిస్తారు. ఇక్కడి నుంచి దాదాపు ఒక 20 కిలోమీటర్స్ గిరినిబావి ఉంటుంది ఆ నర్సంపేట హైవేలో. అక్కడ గిరిబావి తరక ఆ గిరిబావి నుంచి నర్సంపేట నియోజకవర్గం అనేది స్టార్ట్ అవుతుంది. సో నర్సంపేట నియోజకవర్గం స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి ఒక వాహనం ద్వారా, ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న ఒక వాహనం ద్వారా మృతదేహాన్ని నర్సంపేట తీసుకువెళ్తారు. నర్సంపేట కూడా మున్సిపాలిటీ చాలా పెద్దగానే ఉంటుంది కాబట్టి నర్సంపేట మొత్తం తిప్పుతూ తర్వాత ఒక ప్రాంతంలో దాదాపు ఒక 2-3 గంటల సేపు నర్సంపేట నియోజకవర్గంలో అందరూ ప్రజలు వచ్చి సందర్శనార్థం ఎవరైతే నిర్వహణలు అర్పించడానికి ఒక అవకాశం కల్పిస్తారో ఆ తర్వాత అక్కడి నుంచి దాదాపు ఒక 15 కిలోమీటర్లు నల్లబెల్లి ఉంటుంది. సో అది ఆ దారి పొడుగుతో కూడా ప్రతి గ్రామాన్ని టచ్ చేస్తూ వెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి అంటే కార్యకర్తలంతా కూడా ఒకేసారి, ఎందుకంటే ఒక యంగ్ లీడర్ జస్ట్ 53 ఇయర్స్ ఉంటుంది, 74 లో పుట్టిన పెద్ది సుదర్శన్ ఈ విధంగా ఆకస్మికంగా చనిపోతారని మాత్రం ఎవరి కార్యకర్తలు అనుకోలేదు. కాబట్టి వాళ్ళందరి మనోభావాలు ఎవరు కూడా దెబ్బతినకుండా వాళ్ళందరినీ చూసే విధంగా అవకాశం కల్పిస్తూ సాయంత్రం 5 గంటల వరకు అంత్యక్రియలు చేసే అవకాశం ఉంది. కార్తీక్, థ్యాంక్ యూ శ్రీధర్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.